సో గైస్ నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ బాయ్ వికాస్. అందరికీ తెలిసి ఉంటది. ఈరోజు మీ ముందే ఎందుకు వచ్చినా అంటే, నేనైతే ఫస్ట్ టైం యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒకరినైతే ఇంటర్వ్యూ తీసుకున్నా. ఇప్పుడు ఆయనదే మళ్ళీ నేను తీసుకోబోతున్నా. ఇప్పుడు మన ముందరైతే రాబోతున్నాడు. చూడు మన ముందరైతే మన జీవన్ భాయ్ అయితే కూర్చున్నాడు. చాలా రోజుల తర్వాత అయితే కనిపిస్తున్నాడు. మనం ఫస్ట్ వీడియోలో అయితే చూసినాం జీవన్ భాయ్ ని. మన యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వీడియోలో అయితే చూసినాం. మళ్ళీ ఇప్పుడు అందరు అడుగుతారు ఇంకోసారి జీవన్ భాయ్ తో ఇంటర్వ్యూ కావాలంటే మన జీవన్ భాయ్ అయితే పిలుచుకున్నాం. ఇక మన జీవన్ భాయ్ గురించి ఏం లేదో ఏం కథ చాలా రోజులైంది కదా. ఇక పేరు ఏంది, విలేజ్ ఎక్కడ, ఏం పని చేస్తాడు అన్ని ఒకసారి అయితే కనుక్కుందాం. జర చెప్తారా? నా పేరు జీవన్ జిమ్ సెంటర్ పరిగిలో. మా ప్రాపర్ విలేజ్ జైపూర్. నేను ఉండేది పరిగి. అయితే ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటారు మొత్తం? ఇంట్లో మొత్తం అంటే ఇప్పుడు అక్క, నేను, మా డాడీ ఉండేది. డాడీ చనిపోయింది. ఇట్లా చనిపోయాడు. చనిపోయాడు. నేను మమ్మీ యాక్చువల్ ఇంట్లో ఉండడం అంతే. అక్క మ్యారేజ్ అయిపోయింది. అక్కడ నాకు చెవిలో ఇచ్చేసినాను. ఇప్పుడు మీరు ప్రాపర్ వర్క్ ఏం చేస్తారనమాట? యాక్చువల్గా నేను ప్రొఫెషనల్ ఫోటో చూస్తాను. అంటే ఇప్పుడు ఇట్లా మమ్మీని మొత్తం జీవన్ భాయ్ నీకు గిట్టం తెలుసు. మన ఇంటర్వ్యూ ఓపెన్ గా ఎట్లా ఉంటావో మనం ర్యాష్ గా అడుగుతాం. ఏమన్నా ర్యాష్ గా అడుగుతాం. ఇక పోయిన ఇంటర్వ్యూలో గిట్టం చూసారు, అవి మొత్తం ఇక జోక్ చేసేసినాం. అది ఇప్పుడు మొత్తం సీరియస్. ఇక మొత్తం ర్యాష్ గా అడుగుతాం. మనం ఏమున్నా నిజాయితీగా చెప్పేసాలి. అందుకే మీకు పిలిచిన. ఇక పబ్లిక్ గిట్టం తెలుసుకోపోవాలని, పబ్లిక్ గిట్టం తెలియాలి మీ గురించి, మీరు ఏం కథ అని. అయితే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, మీ బ్యాక్గ్రౌండ్ ఎవరు? బ్యాక్గ్రౌండ్ మా బాస్ ఉన్నారు, తరుణంగా ఉంటారు. బాస్ నా ఉండేది అంటే ఆయనే. అంతే. నాకు ఏం ఆపద వచ్చినా ఆయన చూసుకుంటాడు. నాకు ఎప్పుడైనా సరే నాకు అండగా ఉంటాడు. ఇక మీ గ్యాంగ్ లో మొత్తం మీరు ఎంతమంది ఉంటారు? అంటే మీ బాస్ అంటున్నావు కదా నువ్వు. అయితే అన్న కింద అంటే మీ గ్యాంగ్ ఎంతమంది ఉంటారు? నా గ్యాంగ్ లో ఒక 5 మెంబర్స్ ఉంటారు. ఒకసారి వాళ్ళ పేరు చెప్తావా? పేరు అంటే శివ, వికాస్, ప్రకాష్, సన్నీ. అవును, నేను గిట్ట బయట విన్నా మీ గ్యాంగ్ మస్తు చాలా గట్టిదంట. మీ గ్యాంగ్ గట్టిదంటే నేను మంచి పని చేస్తే మంచి పని చేయు, నువ్వు ఆటోమేటిక్ గా నువ్వు సెట్ అయిపోతావు అని చెప్పి. ఒక ఫోటోగ్రాఫర్, నీకు ఒక లైఫ్ ఉంది, నువ్వు సెట్ అయిపోతావు. మనం చెడు పని చేసినాం అనుకో, చేయదురా, మనం మంచి ఉండాలి. మన దోస్తాను ఎట్లంటే ఇప్పుడు అవతరం అయింది అనుకో, వాడు మీకు వచ్చి అదే ఇరుతా తగ్గింది అనుకో, డైరెక్ట్ వాడి ఇంటి మీద గురించి వాడి ఇంట్లో దేవట్టుకొని వస్తాం బయటికి. ఎందుకు అట్లా? మీకు అసలు ధైర్యం ఏంటి? అంటే మీరు ఏమైనా గంజాయి కొడతారా? గంజాయి, సిగరెట్ అన్ని అలవాటు లేవు. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో ఏంటంటే వచ్చా వింటాం ఎవరైనా ఉండని అవు జర్ర ఒక బీరు కొట్టేస్తారు, మంది మన దగ్గర ఎవరు రాదు. మనం అలాంటి చిల్లర రోజు మన దగ్గరికి వచ్చిందనుకో మనం 100% నంగంలో దిగుతాం. మన ఇంట్లో ఏం తాగండి, ఏం చేయండి అంటే బలం ఎక్కడ మీకు? బలం ఎక్కడంటే మనకు ఉండేది మళ్ళీ. మనం తప్పు చేసాం అనుకో, మనం కింద లొంగి వస్తాం. మనం తప్పు చేసాం అనుకో, మనం ఇంట్లో డైరెక్ట్ ఇన్సైడ్ చూస్తాం డైరెక్ట్ 100%. ఇప్పుడు నాకు అర్థమైతే లేదు. నాకు తెలిసి మీ ఇంట ఎవరో సపోర్ట్ ఉన్నారు, అందుకే మీరు ఇట్లా మాట్లాడుతున్నారు అనిపిస్తుందా? అన్న తరుణంగా ఉంటుంది నా బాస్. అయినా నా గుండె దగ్గర వాడిని నాకు ఏం ఆపద వచ్చినా ఆయన అండగా ఉంటాడు, అండగా చూసుకుంటాడు 100%. ఒక టైంకి ఆయన ఇప్పుడు సపోజ్ పరిగిలో ఎవరైనా పట్టుకున్నారు, నేను కొట్టేసారు అన్న టైంకి లేడు, అప్పుడు ఏం చేస్తారు మీరు? అప్పుడు ఏం చేసామంటే అన్న ఫోన్ ఒక కాల్ చేసాం అనుకో, అన్న 100% ఫోన్ లోనే మాట్లాడతాడు, సైలెంట్ అయిపోతుంది. ఎందుకంటే మీ పైన టార్గెట్ వేసారంట మస్తు మంది పరిగిలో. ఇక టార్గెట్ వేస్తే ఇక మీరు గిట్ట బోనాలకు పోతారు. బోనాలకు మీరు మీ పైన స్కెచ్ చేస్తే ఏం చేస్తారు?
స్కెచ్ చేసి మనము మన తప్పు ఉంటే మనం లొంగుతాం పై మనం తప్పు లేదు ఏ వరకైనా సిద్ధం మనం 100%. అదే అంటున్నా. అదే నేను పోయినసారి వినాయక చవితి గిట్ట మేము లొల్లి అయిపోయిందంట. అదే టార్గెట్ యాక్చువల్ గా అంటే అది టార్గెట్ మా లొల్లి లేదు యాక్చువల్ గా. ఇలా మేము డాన్స్ చేస్తున్నాము, మీరు అట్లా వచ్చి వేరే ఎవరు వచ్చి లొల్లి తీశారు, మా మధ్య లొల్లి అయింది. పిఎస్ విధంగా కాంప్లైంట్ ఇచ్చారు, మేము ఈ విధంగా పిఎస్ వరకు వెళ్ళలేము, ఇలా మేము బయటికి వెళ్ళిపోయాము అట్లని. అదే టార్గెట్ పెట్టుకున్నారంటే అదే టార్గెట్ కొడతాం ఇది అని చెప్పి మీ ముందర. ఆ టార్గెట్ అయితే అసలు లేదు బ్రో, ఆ టార్గెట్ అయితే అసలు లేదు. మనం ఇలా మంచిగా తిరుగుతున్నాం, మంచిగా స్టైల్గా తిరుగుతుండు, మంచిగా తిరుగుతా అంటే ఏదో ఒకటి ఉంటది ఇలా సంథింగ్. అవతల బాగుపడుతున్నా అంటే అవతలకి వాళ్ళని ఇట్లా కిందికి నలగొట్టాలని చూస్తారు. మన సబ్స్క్రైబర్ కి మీ సజెషన్ ఏం చెప్పాలనుకుంటున్నాను? ఈ పొద్దు రేపు రారు ఆర్మీలో అంటే మధ్యలో మస్తు మంది ఉంటారు, చిచ్చులు ఎట్టుటోళ్ళు మస్తు మంది ఉంటారు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినొద్దు. అందరు మనల్ని అనుకొని ఒకడు అవతల నుంచి మాట చెప్తుంటే ఇతర నుంచి ఇది చేసుకుంటా మనం పోతూనే ఉండాలి. మన లైఫ్ మనం సెట్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అంతే.